ధనికుల అత్యాశకు దళితులు దగాపడ్డారు. విలువైన భూమిని కోల్పోయి రోడ్డును పడ్డారు. అధికారుల అండతో తప్పుడు పత్రాలతో రికార్డులు మార్చారు. తమ పేరు మీద ఉండేలా చేసుకున్నారు. దీంతో అర్హులైన దళిత రైతులు అన్యాయమైపోయారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 422లోని 32 ఎకరాల భూమి బాలయ్య పేరు మీద ఉంది. అయితే ఈ భూమిని చేకూరు రమేష్ అనే వ్యక్తి అదే ఖాతా నెంబర్ మీద 2018లో తప్పుడు పత్రాలు సృష్టించి పట్టా భూమిగా మార్చుకున్నాడు. ఇందుకోసం ధరణి యాప్ను ఆయుధంగా వాడుకొని భూమి అసలు వారసులకు శటగోపం పెట్టారు. దీన్ని తప్పుడు పడుతూ రైతులు హైకోర్టుకు వెళ్లారు. తప్పుడు పత్రాలతో రికార్డులు మార్చడం చట్టరీత్యా నేరమని, తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక వివాదానికి కారణమైనటువంటి ఆ 15 ఎకరాల భూమికి ప్రస్తుతం థర్డ్ పార్టీకి ఎవరైతే వెంకట్ సునీల్, బొత్స సత్యనారాయణ, కుమారుడు బొత్స సందీప్ పేర్లపై రావడం జరిగింది. ఫైనల్గా అంటే మొదటి నుంచి చూసుకుంటే అలా ఒక్కొక్కరి పైన దాన్ని అమ్ముకుంటూ చివరికి ఈ బొత్స సందీప్, అలాగే బొత్స వెంకట్ సునీల్, అలాగే కుసుంపూడి వెంకట కృష్ణ వీళ్ళ పేర్ల మీద ఫైనల్గా రావడం జరిగింది. ఏదైతే సర్వే నెంబర్ 422లో ఉండిందో ఆ భూమి ఫైనల్గా ఎవరైతే అర్హులుగా ఉన్నారో, మొదటిగా ఈ భూమి సర్వే నెంబర్ 422లో అర్హులుగా ఉన్నది పోచయ్య అనే పేరు మీద అయితే ఉండినట్టుగా మనకి సమాచారం ఉంది. ఎవరైతే పోచయ్య అయితే ఎవరి పేరు మీద ఉండేదో అది కాస్త ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేరు మీద రావడింది. ప్రస్తుతానికి ఎవరైతే దగా పడ్డారో రైతులు, ఆ రైతులు అయితే మన స్టూడియోలో ఉన్నారు. అలాగే వారితో పాటు మన రిపోర్టర్ కూడా ఉన్నారు. ఎవరైతే ఈ కేసుని అయితే ఆయన దగ్గర రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిపోర్టర్తో మాట్లాడదాం. పూర్ణచంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఈ కేసు ఎలా వచ్చింది అసలు? నేను మన రిపోర్టింగ్లో భాగంగా షాబాద్ గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడ రెవెన్యూ ఆఫీస్ దగ్గర మన సురేష్ గారు అక్కడ కూర్చున్నారు. ఏడ్చుకుంటూ దిగులుగా కూర్చుంటే ఏమైందన్నా అని నేను అతన్ని అడిగాను. అడిగితే అన్న ఇట్లా మా తాతగారి భూమి వేరే వాళ్ళు అక్రమంగా వాళ్ళ పేరు పైన చేసుకున్నారు. 1953 నుంచి 2018-19 వరకు మన పేరు మీద ఉంది. మధ్యలో చేకూరు రమేష్ అనే వ్యక్తి వచ్చి ఎంఆర్ఓ అండదండలతో అతని పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా తాతలు కానీ మేము కానీ అసలు సంతకాలు పెట్టలే. అది ఎట్లయిపోయిందన్న, ఏం చేయాలి, మాకు న్యాయం చేయాలని అని చెప్పి ఆయన ఏడ్చడం జరిగింది. అప్పుడు నేను అన్న మీకు భరోసా ఇస్తూ మా ఆఫీస్కి వెళ్దామన్నా. రైట్, మంచి పని చేశారండి. ఎందుకంటే చాలా మంది ఈ భూమి విషయంలో చాలా మంది ఇలా దగా పడుతూనే ఉన్నారు. మొత్తానికి సురేష్ గారు మీ పేరండి? యాదవ్ గారు. సురేష్ గారు, ఫస్ట్ ఈ భూమికి సంబంధించి ఎవరి పేరు మీద ఉండేది? మా తాత పేరు మీద. ఓకే, మీ తాత పేరు మీద పోచయ్య. మీ తాతగారు పోచయ్య, ఆయన పేరు మీద ఉండేది. ఓకే, ఇది మొత్తం ఎన్ని ఎకరాల భూమి అండి అసలు? 31 ఎకరం అండి. 31 ఎకరాల భూమి మీ తాత పేరు మీద కూడా ఉండేది. అసలు ఎలా అయింది, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఈ దగా అంతా ఎలా జరిగింది? ఈ దగా అంతా అంటే మేడం, మాకు చదువు రాదు. మా తాతలు కూడా అంతంతనే చదువుకునే వాళ్ళు వెనకటి వాళ్ళు. అయితే మా తాతలు 6 మందికి సమభాగంగా ఉన్నది ఆ పొలం. అయితే వీళ్ళు అప్పుడు పనులు కట్టకనో ఎట్లనో వదిలేసుకున్నారో, ఎట్లయిందో వేరే వాళ్ళు వచ్చి కబ్జా పెట్టారు. ఆ కబ్జా మీదకి ఇప్పుడు ఈ చేకూరు రమేష్ వచ్చి ఆయన పేరు చేసుకొని ఆయన 2 ముస్లింలకు అమ్మేసి, మళ్ళా ముస్లింలు ఇంకా 2-3 అమ్మేసి, ఇట్లా జరగడంలో మా కుటుంబంలోనే 4, మా ఊరి శేఖర్ లాయర్ ఆయన్నే తీసుకుపోయి ఆ 4కి డబ్బులు ఇప్పించిండు. మా 2 కుటుంబాలకు డబ్బులు లేవని మేము అడగకపోతే చక్కన షాబాద్ పోయినాం. మండలంలో పోతే మా పేర్లు ఉన్నాయి. అయితే ఒక కుటుంబంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఇంకా సిరికి పుట్టిన కొడుకు కూడా పాలు ఉంటుంది కదా మేడం, ఆ పాలు మేము అడిగితే మా తాత పేరు ఉంది, మేము ఇయ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో. 6 తాతలు అన్నారు కదా, 6 తాతలకి ఈ ల్యాండ్ మొత్తం ఉంది 31 ఎకరాలు. కానీ ఎవరి పేరు మీద ఉంది అసలు? పోచయ్య ఆయన ఎవరు? మీ తాతగారా? బాలయ్య. మీ తాతగారు బాలయ్య. పోచయ్య బాలయ్య. ఓకే, వాళ్ళిద్దరి పేరు మీద ఉందా ఈ సర్వే నెంబర్ 422 ఏదైతే మీరు చెప్పిన 31 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంది? సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ 6 కుటుంబాలు. 6 కుటుంబాలు, ఒక్కొక్కరికి 2 ఉన్నారు. కానీ మీకు ఎలా తెలిసింది అసలు? అంటే మీ ల్యాండ్ ఈ లాయరే చెప్పింది మేడం. ఫస్ట్ ఒకరు తీసుకుపోయి సంతకాలు పెట్టి డబ్బులు ఇప్పించిండు. డబ్బులు ఇప్పించినాక మళ్ళీ తర్వాత వాళ్ళతో వాళ్ళకి ఎట్లయిందో, ఇప్పుడు మా కుటుంబంలోనే ఇంకో పిల్లవాడు కేసు రివర్ తీసుకున్న వరకు మీకు కూడా హక్కుంది ఆ పొలంలో అని మళ్ళీ కొట్లాడితే మేము పోయి చూసుకుంటే మాకు కూడా పేర్లు ఉన్నాయి, మాకు కూడా పాలు కావాలని మేము కొట్లాడుకున్నాం. మాకు పోలీస్ స్టేషన్ దాకా కూడా అయినాం. అయితే లాయర్ వచ్చి ఏం చేసిండు, నేను ఇప్పిస్తా డబ్బులు అన్నాను. మాకు ఇప్పిలే. మాకు ఏడ్చుకుంటా కూర్చుంటే మన సార్ రిపోర్టర్ సార్ చెట్టు కింద కూర్చున్నా
ఏడ్చుకుంటా. అప్పుడు సార్ పరిచయం అయ్యి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. మీరేం చేస్తుంటారండి? మీ పేరు సురేష్. సురేష్ మీరేం చేస్తుంటారండి సురేష్? నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తాను. గ్రామ పంచాయతీలో పనిచేస్తారు. ఓకే. మీకు పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఓకే. ఇప్పుడు మీ ల్యాండ్ గురించి మీరు కొట్లాడుతున్నారు. అవును మేడం. మరి ఇప్పుడు లాయర్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది కదా, అంటే కేసు వేశారు కదా, కేసు వేసినప్పుడు ఏం చెప్పారు అసలు? కేసు వేసినప్పుడు ఏం చెప్పిండు మేడం, డబ్బులు వస్తాయని చెప్పిండు. 1 year అయింది, 2 years అయింది, రాలేవు. మళ్ళీ పోతే ఏమన్నారు, మా ఆయన్నే అడిగినాం మాకు డబ్బులు ఇవ్వండి. మేము ఏం చేసుకుంటా చేసుకోపో, యాడ్ కంప్లీట్ చేసుకోపో అన్నారు. సరే మంచిది, ఇక నేనేం చేస్తా అని ఇట్లే షాబాద్ వచ్చినాం. పోచే మా తాతని సార్ అని ఏడ్చుకుంటా తనకు కూర్చుంటే ఈ సార్ పరిచయం అయితే తీసుకొచ్చి ఇంతవరకు మీతో పరిచయం చేసింది మేడం. ఇప్పుడు మీ భూమికి సంబంధించి అంటే మీ పేరు మీద ఉన్నది కాస్త వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మీ భూమి అని ఎలా తెలిసింది మీకు అసలు? ఈ లాయర్ చెప్పింది మేడం. ఓకే. లాయర్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. లాయర్ కేసు వేసిన తర్వాత మీరు దానిపైన కొట్లాడుతున్నారు. ఓకే. దాని తర్వాత ఏమైందండి అసలు? మీ పేరు? నా పేరు యాదయ్య గారు. దాని తర్వాత ఇప్పుడు మేమేం అడిగినామా, మా అందరికీ సమానంగా ఉంటుంది కదా పాలు. ఇప్పుడు అన్నిట్లల్లో మాకు కూడా పాలే ఉంటుంది, మా అందరికీ సమానం వేయండి మరి అంటే మేము ఏం అట్లా వెళ్ళిస్తాం, ఎవరి పేరు ఉంటే వాళ్ళే తీసుకుంటారు అట్లా అన్నారు. ఒకరి పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు పెద్ద మనుషులు ఒకరు ఉంటే ఒకరి పేరు మీద 10 ఎకరాలు ఉన్న అన్నదమ్ములకు ఎవరికైనా వాళ్ళు అట్లా పంచటోళ్ళు అప్పుడు ఆ విధంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది, వీళ్ళు తెలివితోని వాళ్ళ పేపర్ల సంతకాలుగా దొంగ కాయిదాలుగా అట్లా రాసి పిలుచుకొని చేసుకొని వాళ్ళు ఎట్లా వేసుకోరు, వాళ్ళ పేర్లు వాళ్ళ తాతల పేర్లే ఉన్నాయి ఆడ. వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ పేర్లు, కొడుకుల పేర్లు ఇవి ఉన్నాయి. తాత ముత్తాతల పేర్లు ఆడ పోయినాయి. మళ్ళీ ఇది అంటే మీ పేరు మీద ఎవరైతే మీ పోచే తాతగారు అవుతారు కదా, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మీ పేరు మీద ఉంది? ఇది ఎప్పుడు మారింది? ఏ సంవత్సరంలో మారిందండి? మీ పేరు 2019 2019 అంటే ధరణి వచ్చిన తర్వాత. ధరణి వచ్చిన తర్వాత మారడం జరిగింది. ధరణి వచ్చినాకనే ఇవన్నీ మారినాయి, పేర్లు మారినాయి. అవన్నీ వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు మేడం. అప్పటికి మేము అడిగినాం, ఇప్పుడు మా వాళ్ళని కానీ అడిగితే లాయర్ శేఖర్ గారిని కూడా అడిగినాం, అన్న అందరికి న్యాయం చేయరాదు అందరు కానీ ఇంటికి కూడా పోయినాం. అందరం అడిగితే ఆయన సగం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము కూడా పిలిచిండు, మేము కూడా పోయినాం ఆడికి. పోలీస్ స్టేషన్కి పోయినాక మాట్లాడాం. మేము నాకు సంబంధం మీరు మాట్లాడుకున్నట్టే మేమే మాట్లాడుకున్నాక వాళ్ళు ఇస్తామంట అన్నాక ఇస్తామని ఒకరు అంటారు, ఇస్తాము అని ఒకరు అంటారు. ఆడ ఏది క్లారిటీగా మాకు తెలియలేదు. ఇప్పుడు 2019లో మీ పేరు మీద ఉన్నది కాస్త మారడం జరిగింది భూమి. మరి దాని తర్వాత మీరు ఎవరైనా అధికారులను సంప్రదించారు? ఎందుకంటే దాని తర్వాత ధరణి అంత పెద్దటువంటి అంటే సులువుగా అయిపోతుందని కూడా చాలా విన్నాం కదా, ధరణికి సంబంధించి కూడా. సో మీరు ధరణిలో మీ పేరు మీద ఉందా లేదని చూసుకున్నారా? ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ అయ్యి దానిపైన వెళ్ళి చెక్ చేసుకోవడాలు, ఉందా లేదా అని ఎన్రోల్ చేసుకోవడాలు చాలా జరిగాయి కదా. సో మీరు చూసుకున్నారా ధరణి వచ్చిన తర్వాత మా పేరు మీద ఉందా లేదా అని? చూసుకున్నా మేడం, మా తాతల పేర్లు ఉన్నాయి. ఎప్పుడు చూసుకున్నారు? 2018లో చూసుకున్నప్పుడు కూడా మీ తాతల పేర్లు ఉన్నాయి. 2019లో మారడం జరిగింది. అవి ఎట్లా మారినాయి, ఏమేమి జరిగింది, మరి ఎట్లా మారే ఏంటనేది ధరణికి సంబంధించి అడిగారా? ఎంక్వైరీ ఏమైనా చేశారా? అట్లా అడిగితే చెప్తలేరు మేడం. లాయర్ గారిని అడిగితే లాయర్ గారు చెప్పట్లేదు. అది నాకేం తెలుస్తుంది, నాకు తెలియదు అంటాను కూడా అడిగినా. సీక్రెట్ గా నేను ఒకరు కూడా పోయి అడిగినా, అన్నమ్మ మరి నువ్వు అందరికి చూపిస్తున్నావు పైసలు, మరి మాకు కూడా కొంచెం చూడరాదు, మరి మా పేరు ఎందుకు లేదు అంటారు నేను కూడా అడిగినా. అంటే అరే అట్లా లేదా నేను అంతా చూడలే, మీకే ఎరుకుండాలి అట్లే. అరే నువ్వు ఎట్లా అయినా చూస్తున్నావు కదా మాకు కూడా న్యాయం చేయని మేము అడిగినాం. మరి ఆయన అన్న తర్వాత మీరు చెక్ చేసుకున్నారంటే ఎలా, ఎందుకు మారింది, ఏ పరంగా మారింది? నాకు తెలియదు అంటుండు మేడం. ఆయన చేసేది మొత్తం ఆయన్నే, కానీ తెలియదు అంటుండు. మళ్ళీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదట అని అంటుండు. ఓకే. ఫస్ట్ లాయర్ వచ్చి ఎవరిని అప్రోచ్ అయ్యారండి? మీ ఊరికి సంబంధించిన లాయర్ అన్నారు. ఆయన ఎవరిని అప్రోచ్ అవ్వడం జరిగింది? ఎవరిని కలిసారు ఫస్ట్? మహేందర్. ఓకే. మహేంద్ర అన్న ఆయన మీ 6 కుటుంబాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద పర్సన్ మహేంద్ర అన్న. వాళ్ళని ఫస్ట్ 6 భాగాలు మరి 6 భాగాలకు అయితే 6 భాగాలకు ముట్టే పైసలు అవి వాళ్ళు లాయర్ గారు ఏం చేస్తున్నారంటే సగంలో సగం ఇక్కడ సగం అక్కడ రూపాయల ఆటని ఇక్కడ ఆటని అక్కడ బరాబర్ తీసుకుంటాడు. మాకు దొంగతనంగా చేపించుకొని మాకేం కూడా సాయం చేయట్లేదు ఆయన. ఓకే. మీరు ఇప్పుడు 1953 నుంచి 54 ఆ కాలం నుంచి పోచయ్య అన్న పేరు మీద ఉన్నది కాస్తను 2018లో మారింది. సో ఒకసారి ఎవరి దగ్గర నుంచి ఎలా మారింది, ఎవరి పేరు మారింది, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? తెలియదు మేడం, అసలు ఆ మ్యాటరే తెలియదు మాకు. మాదని తెలిసినా కానీ ఆయననే చెప్పినాకనే
మేము అడిగినాం. ఇప్పుడు ఆయన పెట్టిన లొల్లులు కొట్లాటలు డైలీ ఊళ్ళో లొల్లి. ఓకే, అంటే ఈయన చేగూరు రమేష్ అని ఎవరి పేరు చెప్పారు కదా, ఆ చేగూరు రమేష్ అన్న ఆయనకి ఆయన మీ పట్టాన్ని కాస్త దొంగ సంతకాలు చేసుకొని ధరణి వచ్చిన తర్వాత అవంతా కాస్త ఆయన పేరు మార్చుకోవడం జరిగిందా? ఆయన వేసుకొని ఆయన ముస్లింలకు మళ్ళీ ముస్లింల దానికి ఇలా వెంకట సుడీలాలు ఆయన అన్నట్టే ఆయన. ఓకే, ఆయన పేరు మీద కాస్త వేరే వరకు మార్చుకోవడం, వేరే వారి దగ్గర నుంచి మళ్ళీ వేరే, అంటే ఇలా 4 వరకు మార్పులు జరిగాయి మీ పట్టా భూమి. ఇంతవరకు దానికి సంబంధించి మీకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మారిందని కూడా మీకు తెలియదు, అంతేనా? అంటే ఇదా ఇప్పుడు ఎవరైతే ఈ బొత్స సందీప్ వాళ్ళంత వరకు ఎప్పుడు తెలిసింది మీకు? రీసెంట్ గా తెలిసింది. ఆ వెంకట సునీల్ అనేటైనా వీళ్ళు మాకు ఇట్లా న్యాయం చేస్తారేమని లాయర్ దగ్గరికి వెళ్తే నన్ను కొట్టడానికి వచ్చారు చేయరు అని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి మేము గట్టిగా మేము కూడా మాకు కావాలి బాకీ ఎందుకు కూడా అని మేము కూడా అడిగినాం మేడం. అట్లా జరిగింది. జరగడం వల్ల నాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని నాకు నా విషయంలో అయితే మీకు సంబంధమే లేదు ఇలా అన్నట్టుగా మాట్లాడండి ఆయన. ఎవరు? లాయర్. అంటే ఊరందరికి ఉన్నది కదా పాలు, మా ఎసివాడాలి మాకు మాదే పెద్ద పాలు అంటారు, మరి ఎందుకు మాకెందుకు లేదని నేను అడిగాను. అంటే నీకు నేమోతా నాకు తెలియదు నన్ను అడగ కానీ కారెక్కి వెళ్ళిపోతానే ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే అధికారుల దాహానికి దళితులుగా ఉన్నందుకు మీరు బలైపోతున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇప్పుడు రమేష్ అన్న వాళ్ళు తర్వాత అమ్మడం జరిగింది, మీకు లాయర్ మీద మీకు డౌట్ వచ్చిందా అండి? అంటే మీకు రావట్లేదు, ఎప్పటికీ న్యాయం జరగట్లేదు అని? పోయినాం అడిగినాం కూడా, అడిగితేనే ఆయన కాదంటుండు మొత్తం తెలుసుకున్నా అన్నీ తెలిసిన విషయాలు ఆయనకు, కానీ తెలియనట్టుగా కొద్దిగా చేసుకొని ఆ కొద్దిగా మారవడం జరిగింది. సో మరి మీరు వద్దనుకున్నారు ఆ లాయర్ని, దాని తర్వాత ఆయన మిగతా మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఆయన? మళ్ళీ ముగ్గురిని అప్రోచ్ అయ్యింది. మళ్ళీ ముగ్గురు తీసుకుపోయి వాళ్ళకు లోపల డబ్బులు ఇప్పించి సంతకాలు పెట్టించుకున్నాం. మళ్ళీ కేసు రిలీజ్ చేసింది. వీళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ మీద కేసు వేసారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఎవరైతే 6 కుటుంబాలు ఉన్నారో మీ మొదటి వైపు మీ దగ్గర కాంది మిగతా కుటుంబాల దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి డబ్బులు సెటిల్ చేశారు. ఆ వివరాలు ఏమైనా తెలుసా? అంటే ఎంతకు మాట్లాడుకున్నారు ఏంటి? ఇది మొత్తం ఏంటి 31 ఎకరాలా అండి? 31 ఎకరాలు అంటే అక్కడ ఎలా ఉందండి? ఇప్పుడు ఎకరం 3 కోట్లు అవుతుంది మేడం. అక్కడ మొత్తం టోటల్లీ ఒక 100 crores ప్రాపర్టీ ఇది. ఓకే, 100 crores ప్రాపర్టీ. ఎందుకంటే ఇప్పుడు చందన్వెల్లిలో అన్ని కంపెనీస్ వచ్చినాయి కదా మేడం. అమెజాన్ ఉంది, అక్కడ వెల్స్మన్ ఉంది, ఇవన్నీ కంపెనీల చుట్టుపక్కల పొలం కాబట్టి చాలా ఇప్పుడు అభివృద్ధి చెందింది మేడం షాబాద్ మండల్. రైట్, అలాగే మీకు సంబంధించిన ఆయన, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన ఒకరు ఉన్నారు ఫోన్ లైన్లో, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో శేఖర్ గారు. చెప్పండి. శేఖర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బాధితులుగా ఎవరైతే ఉన్నారు, మీరు కూడా వన్ ఆఫ్ ద బాధితుడిగా తెలుస్తుంది. అసలు ఏంటండి ఈ విషయానికి సంబంధించి ఎక్కడ జరిగింది, ఎక్కడ డొల్లతనం జరిగింది, మీకు ఎవరిపైన అనుమానం ఉంది, అసలు ఏం చెప్పండి అసలు? అయితే మేడం ఇది 1953-54 నుంచి కంటిన్యూ అవుతుంది మేడం. అయితే 2017-18 వరకు పోచయ్య బాలయ్య, తండ్రి పేరు బాలయ్య, అయితే కంటిన్యూ అవుతున్న తర్వాత మాకు ఇది. చెప్పండి శేఖర్ గారు. హలో శేఖర్ గారు. హలో మేడం చెప్పండి. 2019 పోచే గారి పేరు నుండి సేమ్ తోటి చేగూరు రమేష్ అనే వ్యక్తి తన పేరు పైన మార్చుకున్నాడు, ఫోర్జరీ చేసి మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన సయ్యద్ రహీముద్దీన్, సయ్యద్ ఇంతాజుద్దీన్ అనే ఇద్దరికి 15 ఎకరాలు ఒకరికి, 16 ఎకరాలు ఒకరికి అమ్మేశారు. ఆ తర్వాత సయ్యద్ రహీముద్దీన్ అనే వ్యక్తి బొత్స సందీప్, వెంకట సునీల్, కృష్ణస్వామి అనే వ్యక్తులకు ఆయన కూడా అమ్మేసుకున్నాడు. తర్వాత ఈ శేఖర్ గౌడ్ అనే వ్యక్తి మా గ్రామంలో ఒక ఫ్యామిలీ, యాక్చువల్ గా మా కుటుంబంలో 6 ఫ్యామిలీలు మొట్టమొదటగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి కదా ఈ భూమి అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతోటి కేసు వేయించి వాళ్ళను ఎవరైతే ఫోర్జరీ చేసారో వాళ్ళతోటి ఏదో మిస్గైడ్ చేసి అందరినీ మిస్గైడ్ చేసి తర్వాత మాకు డౌట్ రావడంతో ఆ ఫ్యామిలీ వాళ్ళకి డౌట్ వచ్చి తీసుకున్నందుకు మళ్ళీ ఇంకో వేరే 4 ఫ్యామిలీస్ ఇది మీకు కూడా చెందుతుంది అని చెప్పి వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళని కూడా కేసేసి ఇప్పుడు 100 కోట్ల ప్రాపర్టీని
3 కోట్లకు మాత్రమే రైతులను తీసుకొని పోయి సెటిల్ చేసి ఇప్పుడు ఆ డబ్బులను అసలు ఆ 100 కోట్ల ప్రాపర్టీని కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చి మా ఊళ్ళో అందరికి బాగా చిచ్చులు పెట్టి చాలా ఇబ్బందులకు పాలు చేశారు. ఓకే అండి. సో ఫైనల్గా అంటే మీ తాతల పేరు మీద ఉన్నది కాస్త ఇప్పుడు మీ పోరాటం ఏంటి శేఖర్ గారు? ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత చేతులు మారింది, ఒకరి తర్వాత ఒకరు కాదు. ఇప్పుడు మీరు మీ ఇన్ఫర్మేషన్ వరకు మీరు చూసుకుంటే ఒక 3-4 మధ్యలో రావడం జరిగింది. అదే మీ భూమికి సంబంధించిన మేము అధికారులుగా అంటే మా పైన ఉందంటూ కూడాను చేతులు మారి రావడం జరిగింది. ఇప్పుడు మీ పోరాటం దేనికోసం, ఎలా పోరాడుతున్నారు, ఏంటి అసలు ఎలా వెళ్ళబోతున్నారు? శేఖర్ గారు వినిపిస్తుందా? ఇది అందరికి సంబంధించింది మేడం. ఇప్పుడు మీ పోరాటం ఎలా అంటే దేనికోసం మీ పోరాటం? అందరికి న్యాయం కావాలి మేడం. అది అందరికి న్యాయం ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి మేడం. ఓకే, దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా మీరు సంప్రదించడం జరిగిందా అండి? చేసినాం మేడం, ఎంఆర్ఓ దగ్గర కానీ. ఓకే, ఎంఆర్ఓ వాళ్ళని కలవడం జరిగింది దీనిపైన? దీనికి సంబంధించిన ఫైల్ కూడా తెచ్చినాం మేడం. ఓకే, రైట్ అండి శేఖర్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఇక్కడ అధికారులను కలవడానికి ఎంఆర్ఓ వాళ్ళని కలిసారని చెప్తున్నారు. ఆయన మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన కదా, ఎంఆర్ఓ వాళ్ళని కలిసారా అధికారులని? ఎవరైనా ఎంఆర్ఓ కానీ అక్కడికి సంబంధించి ఆ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి మా పేరు మీద ఉంది, ఇలా మారిందండి, ఇలా అయ్యింది అని ఏదైనా అధికారులను ఎవరైనా కలిసారా? అంటే మేము చదువుకోలేగా మేడం, మా పిల్లలు చదువుకోరు కదా, వాళ్ళు పోయి చూసినప్పుడు అరే మన పేర్లు ఉన్నాయి ఇందులో, పేర్లు ఎందుకు లేవు అని వాళ్ళు అప్పుడు చర్య తీసుకున్నారు మేడం. మీరు ఇప్పుడు ఆయన శేఖర్ గారు చెప్పారు కదా ఆ ఎంఆర్ఓ అని ఎవరినో కలిశారని చెప్పారు, మరి అప్పుడు ఆయన నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిందండి అధికారులు నేను కలిసినప్పుడు? ఆయన ఏమన్నారు అసలు? లాయర్ కాకుండా మన గవర్నమెంట్కి సంబంధించిన ఎంఆర్ఓ అని కానీ వాళ్ళని కలిశారని శేఖర్ అని ఆయన మాట్లాడడం జరిగింది కదా. అధికారులను కలిసినప్పుడు ఆయన అంటే ఎలా అంటే మీకు న్యాయం చేస్తాము అని ఏమైనా మాట్లాడారా? లేదు అంటే లేదు మీ పేరు మీద లేదు అలా అని చెప్పి మిమ్మల్ని బయటికి నెట్టడం కానీ అలా ఏమైనా చేశారా? అప్పుడు ఆ విషయం మాకు ఇంకా తెలియలేదు మేడం, తర్వాత తెలిసింది మాకు. అంటే ఏంటంటే ఇట్లా చేస్తాము, సరే ఒక కాడికి చేస్తాం, అందరికీ ఇస్తాం చేస్తామని అన్నట్టుగా చెప్పిర్రు. కానీ అది అంతకే ఆపేసి మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఈయన లాయర్ అనేట ఆయన లేపిండి ఆయన. ఓకే, అంటే ఇప్పుడు 2018 అంటే ధరణి ఎప్పుడు వచ్చిందో దాని తర్వాత మీ ల్యాండ్ కాస్త మారడం జరిగింది. ఫైనల్ మనం ఇప్పుడు చూసుకుంటే ధరణి వచ్చిన తర్వాతనే మీ భూములు స్వాహా అవడం జరిగింది. మీ భూముల పేర్ల పైన పట్టాగా ఉండాల్సిన మీరు కాస్త అధికారులుగా ఉండాల్సిన అర్హత మీకు రావాల్సింది అనర్హులయ్యారు మీరు ఇప్పుడు. మేడం తినే వాళ్ళు ఒకరయ్యారు, పేరేమో మాదే, తినేవాళ్ళేమో ఒకరయ్యారు. ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు ఎట్ పొజిషన్ ఏంటండి అసలు? మీరు కోర్టును ఆశ్రయించడం జరిగిందా? వెళ్ళాము మేడం, కోర్టు కూడా వెళ్ళాము. ఓకే, కోర్టు కూడా వెళ్ళాము. 5వ తారీఖు వాయిదా ఉంది, అయితే ఆ రోజు ఏందనే తెలుస్తుంది మేడం. అంటే మీరు ఏమనుకుంటున్నారు కోర్టును ఆశ్రయించారు? ఎందుకంటే అధికార దాహం ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇక్కడ. వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు మేడం, మీకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీకు ఖచ్చితంగా జరుగుతుంది, మీకు న్యాయం ఖచ్చితంగా చేయాలి అని మాట్లాడారు. వాళ్ళు కూడా ఇంట్లో బర అన్నీ బాగా మంచిగా ఉన్నాయి, ఎవిడెన్స్ కూడా బాగానే ఉన్నాయి, మీకు చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు మేడం, చెప్పారు. ఓకే, మీరు ఇప్పుడు 4 కుటుంబాలను వేరువేరుగా వెళ్ళి తీసుకొని డబ్బులు ఇప్పించారని చెప్పారు కదా వేరే వాళ్ళకి. సో మరి అలాంటప్పుడు దాని తర్వాత మీరు వెళ్ళి అడిగారా మాకు కూడా డబ్బులు ఇవ్వండి, మేము కూడా అర్హులమే కదా, వాళ్ళు మాత్రమే కాదు కదా అని? అడిగాం మేడం, అడిగాం లాయర్ని అడిగాం. మీరు చెప్పండి సురేష్ గారు. మేము లాయర్ని అడగలేదు మేడం. ఇప్పుడు మా కుటుంబం, మా తమ్ముడు ఉన్నాడు, మా నాయన ఉన్నాడు కదా, మా నాయనకి 2 ఉన్నారు కదా, పెద్ద ఆయన పేరు మీద ఉంది కదా, నేను ఆయన డబ్బులు అడిగాను. ఓకే అయ్యా మరి నాకు భాగం ఉంటుంది, తాత నాకు తాతనే కదా, నాకు భాగం ఉంటుంది, నా భాగం నాకు ఇవ్వాలంటే వాళ్ళు ఏమన్నారు, వచ్చినాక ఇస్తామన్నారు. ఫస్ట్ వచ్చినాయి పంచుకున్నారు, ఇవ్వలేదు, అప్పుడు గొడవ పెట్టుకున్నాను. సెకండ్ టైం వచ్చినాయి, మళ్ళీ గొడవ పెట్టుకున్నాం. గొడవ పెట్టుకుంటే పిఎస్ దాకా పోయినాం, లాయర్స్ వచ్చిండు, ఇంకా పెద్ద మనుషులు అందరూ వచ్చిర్రు. వచ్చినాక ఇంటికి పోయినాక నీకు న్యాయం చేస్తాం పద అన్నారు. అన్నాక ఇప్పుడు 20 రోజులు దాటిపోయింది మేడం, 20-25 రోజులు అయిపోయింది. మాకు ఇంతవరకు పిలవడం లేదు, కలవడం లేదు వాళ్ళు. ఓకే, కానీ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు కానీ మీకు మాత్రం డబ్బులు చెందలేదు. మరి అంటే మీరు వెళ్ళి వాళ్ళని అడిగారు, మధ్యవర్తులు ఎవరైతే కొన్నారో వాళ్ళు అక్కడి నుంచి దాని ఎంత డబ్బులు తీసుకున్నారు ఏంటని ఏమైనా
తెలిసిందండి? అంటే 100 కోట్ల ప్రాపర్టీ కదా, ఎంతకి? 3 కోట్లు ఇచ్చారని సమాచారం మేడం మనకి. 3 కోట్లకు తీసేసుకున్నారు. ఇస్తే ఒక 1.5 రైతులకు ఇస్తారంట. మధ్యలో ఈ లాయర్ అనే శేఖర్ గౌడ్ ఒక 1.5 ఆయన తీసుకున్నాడు సమాచారం ఉంది మన దగ్గర. ఓకే, అంటే ఇక్కడ మీరు లాయర్ను కూడాను అడిగాం. నా పేరు యాదయ్య, అర్జున యాదయ్య, తన పేరేమో సురేష్. అయితే నేను లాయర్ని అడిగినా, ఆయన వాళ్ళను ఎవరిని అడిగిండో వాళ్ళ అంటే ఇప్పుడు ఉంటారుగా మేడం. అంటే ఇప్పుడు ఎవరైతే మీ 6 ఉన్నారో 6లో 4కి న్యాయం జరిగింది, 2కి న్యాయం 6 కుటుంబాల్లో 4 కుటుంబాలకి న్యాయం జరిగింది, 2 కుటుంబాలకి న్యాయం జరగలేదు. ఓకే, మీరు ఇప్పుడు మీరు ఫైనల్గా ఏమంటారండి అసలు? ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ అధికారుల అహంకారానికి, అధికారుల దాహానికి, డబ్బుల దాహానికి మీరు బలైపోతున్నారు. అందుకోసం మీరు మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాం మేడం. మేము తప్పకుండా దాని గురించి మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తాము. మీకు సంబంధించిన ఇష్యూని మేము పూర్ణచంద్ర కూడా ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటారు పూర్ణచంద్ర గారు. మీరేమంటారండి ఫైనల్గా, ఏమనుకుంటున్నారు మీరు అసలు? మాకు న్యాయం కావాలి మేడం, మేము కూడా బాగా అసలం కావాలి. మేము కూడా మాకు అన్నిట్ల పాలన మేడం, అన్నిట్ల పాలన. మా తాతలు సాగకముందు నుంచి అన్నిట్ల సమభాగం ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం కాడికి వచ్చే వరకు మాకు భాగం లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ ల్యాండ్, అంటే ఈ భూమికి సంబంధించి మాకు కూడా హక్కు ఉంది, మాకు కూడా అధికారం ఉంది అని మీ దగ్గర ఏమైనా పత్రాలు ఏమైనా ఉండడం జరిగిందా? ఒకటి పేరు మీద ఉన్నాయి, ఒకరి పేరు మీద. దానికి సంబంధించిన తాతలకు సంబంధించిన వాళ్ళుగా మీ 6 కుటుంబాలు వస్తున్నాయి. ఓకే, దానికి అలా వెసులుబాటు ఉంటుందండి? జనరల్ ఇప్పుడు ఒకరి పేరు మీద ఉంటే వాళ్ళే తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు. అట్లా ఏముండదు మేడం. ఇప్పుడు కుటుంబంలో ఒకరి పేద పెద్ద, ఇప్పుడు అన్నయ్య ఉండి అనుకోండి, అన్నయ్య ఉంటే మిగతా తమలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరే తీసుకునే అదైతే ఉండదు మేడం. ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు పైన రిజిస్ట్రేషన్ చేస్తే 3 కొడుకులో కూడా భాగం ఉంటుంది కదా మేడం. ఆ 3 భాగాలు కూడా చేయాలి. అయితే వీళ్ళు 6 భాగాలు అంటారు కదా. అయితే 4కే చెందుతుంది, 2 కుటుంబాలకు చెందుతలేవు. ఆ చెందని కుటుంబాలు వీరు ఎవరు, సురేష్ గారు. అయితే వీళ్ళది ఏంటంటే, మేము కూడా వారసులేం కదా, 4 కుటుంబాలకు కాకుండా మాకు కూడా రావాలి, ఆ వచ్చే 10 రూపాయలు 10 ఎంతో కానీ మాకు కూడా రావాలని వీళ్ళ ఆవేదన. అలా మేడం లాయర్ గారు ఏం చేస్తుండే, ఇంట్లో ఇప్పుడు ఒక కోటి వచ్చినాయి అనుకో, అంటే 2 కోట్లు వస్తాయి. ఇప్పుడు కోటి ఏమో వాళ్ళకి ఇస్తుండు, కోటి చిల్లర 1,50,000 అట్లా ఆయన తీసుకుంటుండు. అందులో మాకు ఏమి ఇస్తలేడు. మాకు ఎన్నో కొన్ని ఇచ్చినా మేము సంతోషపడి మేము కూడా ఏం అనకపోతున్నారు. ఇందాక కూడా మాకు రావడానికి కూడా ఇంత ఇబ్బంది కూడా. రైట్ సురేష్ గారు, మీరైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మాట్లాడినప్పుడు కూడా, మీ బాధ అర్థమవుతుంది. బట్ ఫైనల్గా ఏమంటారంటే 4 కుటుంబాలే కాదు, అందులో మాది కూడా భాగస్వామ్యం. ఆ కుటుంబాలకే కాదు, మా కుటుంబాలకు కూడా ఎంతో కొంత ఇచ్చి సాయం చేయండి. ఎందుకంటే వీళ్ళు కూడా గొప్పగా ఉన్నవాళ్ళు కాదు, కూలీనాలు చేసుకొని బతకాల్సిన వాళ్ళే కాబట్టి. సో ఎవరైతే దానికి సంబంధించి కూడా మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తామండి. సో ఫైనల్గా వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ 4 కుటుంబాలే కాదు, ఎవరైతే మిగతా 2 కుటుంబాలు ఉన్నాయో మాకు కూడా హక్కు ఉంది, ఆ హక్కును మేము సాధించుకుంటామని కూడా వీరు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది కోర్టులో ఉండడం జరిగింది. రైట్, ఇక చూద్దాం. జూన్ 5వ తేదీ వరకు అయితే దీనికి విచారణ ఉందనుకుంటే కదా. సో జూన్ 5న అయితే విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి చూడడం కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి ఏంటంటే అయితే. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.